హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజు వర్సెస్ శేఖర్ల మధ్య ప్లెయింట్ తయారీని నేర్చుకుందాం. అమరావతి అనే చిన్న పట్టణంలో రాజు అనే రైతు ఉండేవాడు. అతనికి అతడి తాతగారు దగ్గరుండి వచ్చిన 2 ఎకరాల పొలం ఉంది. ఆ భూమి పక్కనే శేఖర్ అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇళ్లు కట్టించడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాజు చూస్తూ ఉండగా శేఖర్ వాళ్లు అతని పొలం మీద 5 అడుగులు లోపలికి గోడ కట్టడం మొదలుపెట్టాడు. అతడు ఆపమని చెప్పినా వినలేదు. ఏం చేసుకుంటావో చేసుకో, పని మాత్రం ఆగదు అని అన్నాడు. రాజు చాలా కోపంతో తన లాయర్ సురేష్ దగ్గరకు వెళ్లాడు. లాయర్ సురేష్ ప్లెయింట్ని ఇలా తయారుచేశాడు. పార్టీస్ డీటెయిల్స్. సురేష్ మొదటగా ప్లెయింట్లో ఇలా వ్రాశాడు: ప్లెయింటిఫ్ రాజు, వయస్సు, వృత్తి రాశాడు. డిఫెండెంట్ శేఖర్, అతని వయస్సు, వృత్తి కూడా రాశాడు. ప్లెయింటిఫ్ అడ్రస్ రాజు ఇంటి చిరునామా రాశాడు. డిఫెండెంట్ అడ్రస్ శేఖర్ చిరునామా కూడా రాశాడు. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ లాయర్ సురేష్ కేసు వాస్తవాలను క్లియర్గా రాశాడు. రాజుకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై పాత పట్టా పుస్తకం, ఆదాయ రికార్డులు ఉన్నాయి. శేఖర్ సరిహద్దును అక్రమంగా దాటి గోడ కడుతున్నాడు. పలుమార్లు ఆపమని చెప్పినా వినలేదు. తక్షణమే అతన్ని ఆపండి అని ప్లెయింట్ రాశాడు. 5. కాజ్ ఆఫ్ యాక్షన్. ఈరోజు శేఖర్ అక్రమంగా గోడ నిర్మించడం ప్రారంభించిన రోజే కాజ్ ఆఫ్ యాక్షన్ అని పేర్కొన్నారు. 6. జ్యూరిస్డిక్షన్. భూమి అమరావతి పరిధిలో ఉండటం వలన ఆ ప్రాంత సివిల్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంది అని పేర్కొన్నారు. 7. సూట్ వాల్యూ అండ్ కోర్ట్ ఫీ. భూమి మార్కెట్ విలువ ఆధారంగా సూట్ వాల్యుయేషన్ లెక్కించి దానికి అనుగుణంగా లెక్కించిన కోర్ట్ ఫీజు కూడా నమోదు చేశారు. 8. లిమిటేషన్. కేసు లిమిటేషన్ చట్టా ప్రకారంకు లోబడి కేసు దాఖలు అవుతోంది. హెన్స్ వితిన్ టైమ్ అని రాశాడు. 9. డిక్లరేషన్. లాయర్ సురేష్ డిక్లరేషన్లో ఈ కేసు భూమికి సంబంధించి ప్రస్తుత కేసు ఫైలింగ్ తప్ప మరే కేసు వేరే కోర్టులలో ఫైలు చేయలేదు అని రాశాడు. 10. ప్రేయర్. రాజుకు సరిపోవు వినతిని రాశాడు. దానిలో 1. డిఫెండెంట్ గోడ కట్టడం శాశ్వతంగా ఆపమని ఇంజంక్షన్ అడిగాడు. 2. అడ్వకేట్ కమిషనర్ను నియమించి తన భూమిలో కట్టిన గోడను కూల్చడానికి అనుమతి కోరాడు. 3. డిఫెండెంట్ పెట్టిన గోడ తీసివేయమని మరియు మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటే తక్షణమే ఆ పనిని ఆపించమని కోరాడు. 11. వెరిఫికేషన్ అండ్ సిగ్నేచర్. చివర్లో రాజు ప్లెయింట్లో ఇక్కడ చెప్పినవన్నీ నా జ్ఞానానుసారం నిజమే అని సంతకం పెట్టాడు. 12. సూట్ స్కెడ్యూల్ ప్రాపర్టీ డీటెయిల్స్. లాయర్ సురేష్ చాలా క్లియర్గా భూమి వివరాలు అనగా సర్వే మెంబర్, భూమి విస్తీర్ణం, భూమి ఎక్కడ ఉంది, ఆ స్థలము మరియు వాటి బౌండరీస్ని రాశాడు. 13. వెరిఫికేషన్. పైన చెప్పిన భూమి వివరాలు అన్నీ నా జ్ఞానానుసారం నిజమే అని సంతకం పెట్టాడు. 14. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సురేష్ ప్లెయింట్ చివర అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫైడ్ కాపీస్, ఆన్లైన్ కాపీసు, రసీదులన్నీ జతచేశాడు. 15. సూట్ డాకెట్. చివరిగా ప్లెయింట్ను నిలువుగా మలిచినప్పుడు త్వరగా కనిపించడానికి ప్లెయింట్కు డాకెట్, రాజు వర్సెస్ శేఖర్, అడ్వకేటు పేరు, అతని అడ్రస్ రాస్తూ డాకెట్ తయారు చేశాడు. కాని మిత్రులారా, ప్లెయింట్ను తయారు చేసేటప్పుడు సీనియర్ అడ్వకేట్ సహాయం తీసుకోవటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.